గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను ఆఫ్ఘనిస్తాన్లోని ఒక చిన్న పల్లెటూరుకి వచ్చిన. ఆ పల్లెటూరు పాకిస్తాన్ బార్డర్లో ఉందన్నమాట. సో పాకిస్తాన్ బార్డర్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, విలేజెస్ ఎట్లా ఉంటాయి, ఏమేమి తింటారు, ఎలా ఉంటారు అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఈ విలేజ్ స్టార్టింగ్ అనమాట. మట్టి ఇల్లులే ఇవన్నీ. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ విలేజ్ గురించి అయితే చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, తాత వచ్చాడు. చిన్న ఆవు ఉంది కదా, ఆవుకి మేత అయితే పెడుతున్నాడు, వాటర్ అవంతా. సో చూడండి, చిన్న ఆవు. ఇదిగోండి, ఇక్కడ పెద్ద ఆవు ఉందన్నమాట. అది ఈనినట్టున్నది చాలా రోజుల. సో ఇది ఆవు పొట్టతోటి ఉన్నట్టుంది. సలాం అలైకుం. ఏ ప్రెగ్నెంట్? ఓకే. ఆవు నేను ప్రెగ్నెంట్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలామంది అనుకుంటారు అనమాట, పల్లెటూర్లు చూడలేదా, నీకేం తెలియదా అది ఇది అని చెప్పేసి. నేను పెరిగిందంతా సింగరేన్ ఏరియాలోనే. బొగ్గు, నీలగిరి చెట్లు తప్ప ఏముండవు. చాలా తక్కువ విలేజెస్ చూసిన అనమాట. అది కూడా వేరే కంట్రీలోనే చూసిన, ఇండియాలో చాలా తక్కువ ప్లేసెస్ అయితే చూసిన. సో మీకు ఈరోజు పల్లెటూరు గురించి మొత్తం చెప్తాను. ఆ గడ్డిని ఇట్లా ముక్కలు కట్ చేసి వీళ్ళు మేత పెడతారనమాట. ఇదిగోండి, ఇది ఈనిన తర్వాత మనకి జున్ను పాలు వస్తాయి కదా. సలాం అలైకుం జీ, आपका नाम क्या है? नाम है अजीज मकान. ओके, ये भैंस है. ఓకే, దుంబా. ఓకే ఠీకే. సో ఇక్కడ పేడని కూడా కలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆవు పేడని ఎరువుగా వాడతారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఏ పంటలు పండించినా కూడా పెస్టిసైడ్స్ అనేటివి చాలా తక్కువ వాడతారు అనమాట. అన్ని న్యాచురల్గానే పండిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి కొంచెం చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. సో ఇటు సైడ్ వెళ్దాము. హలో, సలాం అలైకుం. జోర్ బఖేర్. సో ఇక్కడ గోధుమ పంటలు అనేవి వేసారు ఫ్రెండ్స్. గోధుమ పంటలు ఇవి మొత్తం ఇంకా అయిపోయినాయి. వాటిని కలెక్ట్ చేస్తున్నారు అనమాట, కట్ చేసేసి. ఓకేనా, గోధుమ తోటనే మనకి ఎండిపోయింది. మనకి వరి ఎండిపోయిన తర్వాత తీస్తారు కదా, సేమ్ అలాగనే ఇంట్లో నుంచి గోధుమలు తీస్తారు. గోధుమ పంట అనమాట, అక్కడ కట్ చేస్తూ ఉన్నారు. సో ఊర్లో చూద్దాం వెళ్ళేసి. సలాం. సో వెళ్ళేసి చూద్దాము. ఇక్కడ నాకు వెనకాల కనిపిస్తున్నాయి పీచు చెట్లు. ఓకేనా, సో పల్లెటూరు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంతమంది పాకిస్తాన్ పీపుల్ కూడా నివసిస్తారనమాట. లేటెస్ట్గా మనకి కొంతమంది రిఫ్యూజీ వాళ్ళని కూడా ఇక్కడ పంపించేసారు, వాళ్ళు కూడా ఉంటారు. సలాం అలైకుం. కాట్రే. సో సలాం. ఓకే, పంట కోసేస్తున్నారనమాట. ఇగో ఈ కింద ఇట్లా కోసేసి ఇట్లా వేస్తారనమాట. సో ఆటా బనాతే. సో ఇక్కడ ఆంటీజీ కూడా కట్ చేస్తుంది. ఏ పకడ్లో లేదు. గొడవలు చూస్తున్నారు కదా, మనకి ఇట్లా చందమామలా ఉంటుంది, బట్ ఆఫ్ఘనిస్తాన్లో ఇలా ఉంది. కట్ చేద్దాం. సో ఇదిగోండి, ఓకే. పొలం పనులు ఆఫ్ఘనిస్తాన్లో ఇదిగోండి ఇలా వంటేసి ఇట్లా మూటలు వేయాలి. వీటిని తీసుకెళ్ళిన తర్వాత ఇలా నుంచి గోధుమలు అనేటివి తీస్తారనమాట. సో ఇది సార్ వెళ్ళే, థ్యాంక్ యూ. సో ఇలా వేస్తారు. ఇదంతా గోధుమ పంట, పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో సార్, ఆప్కా నామ్ క్యా హై? నామ్ ఖుదైనూర్. ఇస్కా ఓకే, థ్యాంక్ యూ. చలో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అమ్మాయి కలిసింది, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాదంట. వెళ్దాము. విలేజ్ అండ్ ఇల్లు ఎలా ఉంది అని చెప్పేసి చూద్దాం. ఓకేనా. సో ఆల్మోస్ట్ వర్షం పడేలా ఉంది. టకటక వెళ్ళేసి కంప్లీట్ చేసేద్దాం. ఇక్కడ పీపుల్
ఇక్కడ పిల్లలకి లోకల్ లాంగ్వేజ్ తప్ప ఏం రాదు, ఓన్లీ ఏమంటారు, ఇక్కడ పిల్లలకి ఓన్లీ లోకల్ లాంగ్వేజే పొస్తూ వస్తుంది, మిగిలిన ఏ లాంగ్వేజ్ రాదనమాట. సో ఇక్కడ మధ్యలో కొన్ని గట్లు ఉన్నాయి. ఓ హలో. సో పాప ఇంటి దగ్గరికి అయితే తీసుకొచ్చేసింది. మీకు విలేజ్లో ఏముంటాయి, ఏం తింటారు, ఎలా ఉంటుంది, ఇంటి లోపలికి వెళ్ళేసి అయితే చూపిస్తా. ఇది చాలా ఓల్డ్ విలేజ్ అనమాట. ఆల్మోస్ట్ ఇది చెప్పిన కదా మీకు బార్డర్లో ఉందని చెప్పేసి. చెక్క లైట్ పోయేలోపు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. సో ఏ క్యా హై సిస్టర్, ఏ క్యా హై ఏ. సో ఇక్కడ ఒక బోరింగ్ ఉన్నది. ఇదేదో ఎక్విప్మెంట్, మామూలుగా దేనికి సంబంధించిందో తెలియదు. ఏ కిస్ చీజ్ కే లియే యూజ్ करते ఏ. ఆహా ఓకే ఓకే. ఇక్కడ గోధుమలు ఉన్నాయి కదా, గోధుమలను వేరు చేయడానికి యూజ్ చేసే ఒక పరికరం అనమాట, ఒక మిషన్. సో గోధుమలు అనేటివి వేరు చేస్తుంది. ఇటు సైడ్ ఒక మట్టి ఇల్లు ఉన్నది, ఇటు సైడ్ కొన్ని ఈ గొర్రెలు ఉన్నాయి అన్నమాట. గొర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అండ్ పిడకలు వేస్తున్నారు. సో చూస్తున్నారా, ఈ పిడకలు అనేటివి ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు. అటు సైడ్ ఏమో పెంట ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇటు సైడ్ గొర్రెలకు గడ్డి వేసేసారు. లోపలికి వెళ్దాం. గర్దికా సక్తే గర్దికా ఆజా ఆజా. సో ఇటు సైడ్ కొన్ని మంచాలు ఉన్నాయి, నులక మంచాలు. నులక మంచాలలో పడుకుంటారు అనమాట, మామూలుగా మంచాలు లేవు. అక్కడ ఒక చెక్క మంచం అనేది ఉన్నది. సో ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ లేడీస్ని చూపించడం అలో లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నా. ఇటు సైడ్ ఏమో ఇది ఏ క్యా హై, కమరా హై. ఇస్మే క్యా, इसमें गाय होता है. चलो ठीक है, गाय होता है. ये क्या है? हाँ, पेटी में क्या होता है? हाँ, सलानिया. क्या है इसमें? ये भी नहीं खोल. ये हाँ, इसमें क्या होता है बोल. ओहो, लाख है ना, लाख लगा हुआ है. ओके. सो इसमें क्या होता है? क्या होता है? कपड़ा होता है. ఓకే, ఇది ఆఫ్ఘనిస్తాన్లోని పల్లెటూరులో బీరువాలు అనమాట. ఇంట్లో ఇంపార్టెంట్ సామాన్లు అన్నీ పెట్టుకుంటారు ఇంటి బయట. సో కానీ ఉస్తరఫే. సో ఇటు సైడ్ అంట పూరాలందరూ లొల్లి ఎత్తారు, ఆగం పట్టిస్తారు. సో ఇక్కడ పిడకలు వేసారు ఫ్రెండ్స్, పిడకలు. ఇదిగోండి, ఇటు సైడ్ ఇల్లుంది, ఇంటి లోపలనే రివర్ వెళ్తుంది అనమాట. ఇది మురికాలో కాదు, ఇది మంచి నీళ్ళే. కాకపోతే ఇక్కడ మట్టి ప్రకారం ఇట్లా వాటర్ అనేటివి ఇట్లా ఉన్నాయి, వీటితోటే గిన్నెలు కడుక్కోవడం లాంటివి చేస్తారు. సో ఇంటి లోపల నుంచి నది ఒక పాయ వెళ్తుంది అనమాట వాటరు. ఇటు సైడ్ కిచెన్ చూస్తున్నారు కదా, ఇటు సైడ్ వాష్రూమ్ ఉంది. వాష్రూమ్ నేను చూపించదలుచుకోలేదు. ఇటు సైడ్ ఏమో కిచెన్ ఉంది, కిచెన్ చూస్తున్నారా. ఇదిగోండి, ఇక్కడ పొయ్యిలో ఇట్లా ఒక పొయ్యి ఉన్నది, సైడ్ ఇంకో పొయ్యి ఉన్నది. కేవలం పిడకలతో మాత్రమే వంట చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే చూస్తున్నారా, ఇలాంటి కెటిల్స్ ఉంటాయి అన్నమాట. కెటిల్స్లో చాయ్ చేస్తారు. సో అది ఇటు సైడ్ కెటిల్ ఉన్నది, ఇటు సైడ్ ఇది ఉన్నది. ఇట్లాంటి తందూరి ప్రతి ఇంట్లో ఉంటుంది అనమాట. రొట్టెలు తయారు చేసేది, లోపల రొట్టెలు తయారు చేస్తారు. వేడిగా ఉందన్నమాట ఇది. ఇట్రా రొట్టెలు తయారు చేస్తారు మెయిన్గా. ఇదే కిచెను. ఇగో కిచెన్లో సామాన్లు అన్నమాట ఇవి చూస్తున్నారా. ఈ కెటిల్స్ ఉన్నాయి. ఇగో కుక్కరు, మనకి ఆఫ్ఘనిస్తాన్లో కుక్కర్లు కొంచెం వెరైటీ ఉంటాయి. సో ఇవన్నీ గిన్నెలు వాళ్ళు వాడుకోవడానికి. అటు సైడ్ ఏమో పిండి సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇదంతా మట్టితో తయారు చేసిన ఇల్లులే. ఇది బ్రెడ్ వేయడానికి అని చెప్పేసి ఒకటి మెత్తది వస్తువు అనమాట, క్లాత్ తోటి తయారు చేసింది. సో ఇది ఇల్లు, ఇది మొత్తానికైతే ఇల్లు. విలేజ్ లో బెడ్రూమ్ అన్నమాట ఇది, అందరు పడుకోవడానికి. లేడీస్ కి ఒక బెడ్రూమ్ ఉంటుంది అండ్ జెంట్స్ కి ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇలాంటి బెడ్లే ఉంటాయి, కింద కార్పెట్లు ఉంటాయి అనమాట. సో ఇది పైన ఒక ఫ్యాన్ ఉంది. మొత్తం చెక్కతో తయారు చేసిన ఇల్లే. ఇటు అంతా మట్టి, పైన చెక్క. సో ఇది రూమ్ అనమాట. అమ్మాయిలు ఉండేది, అబ్బాయిలు ఉండేది కూడా సేమ్ ఇలానే ఉంటది. విలేజ్ లో అన్న చిన్న గప్చుప్ షాప్ పెట్టుకున్నాడు అనమాట. ఏ క్యా హై? సూప్. సో ఎగ్ సూప్ ఏ క్యా? సో చిన్న పిల్లలు వచ్చి దేఖ్ సక్తే. సో ఇక్కడ చూడండి, ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి చోట ఇలాంటి సూప్ అయితే దొరుకుతుంది. అచ్చా కమాల్ హై. ఎగ్ సూప్ హై, ఎగ్ సూప్ హై. కిतना कीमत?
10 రూపాయ. ఓకే ఓకే. ఈ సూప్ చూస్తున్నారా, 10 రూపాయలు అంట. ఎగ్ వేసి ఇస్తారు. సో ఒకటి తీసుకుందాం. బాయ్. సూప్ 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 सूप सूप चाहिए. कितने का? 10 रुपए. नहीं है गिलास, चलो छोड़ दे. भाई आप नहीं पीते? अच्छा नहीं होते? अच्छा होता है लेकिन पेट भरा. हाँ हाँ ओके. चलो एग नहीं चाहिए, अंडा नहीं चाहिए. ओके ओके ओके. ओह क्या है इसमें? సో ఏదో వేసిరు ఫ్రెండ్స్ మసాలా. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ. సలాం. సో ఇది ఏంటంటే పల్లెటూరులో కాదు, ఆఫ్ఘనిస్తాన్లో దొరికే నామ్ క్యా హై? సూపీ హై. సూప్ అనమాట. వెళ్ళేసి తాగుదాం. సో ఏ పకడ్లో భాయ్, టేస్ట్ కర్ లేతే. సో ఇది సూప్ అన్నమాట. ఫ్రెండ్స్ ఇది గోధుమ పంట అన్నమాట. ఇదంతా గోధుమ పంట కోతకు వచ్చేసింది. అక్కడ అంకుల్ వాళ్ళు కోస్తున్నారు, కోసి కుప్పలేస్తున్నారు. కుప్పలేసిన తర్వాత దీనిలో నుంచి గోధుమలు తీస్తారు మిషన్ వాడేసి. ఇందాక చూసినాం కదా, అందులో వేసేసి ఇట్లా తీసేస్తారు. సో అది ఓకేనా. ఇక్కడ నీలగిరి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, నీలగిరి చెట్లు ఉన్నాయి అండ్ జామాయిల చెట్లు కూడా ఉన్నాయి. విలేజ్ మధ్యలో బ్రిడ్జ్ ఉన్నది చూడండి. వాటర్ ఇది మౌంటైన్స్ మీద నుంచి వస్తున్న వాటరు. ఇది ఎంత ఫ్లో ఉందంటే ఘోరంగా ఫ్లో ఉంది. పిల్ల కాలువనే కానీ ఘోరంగా ఫ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ విలేజ్లో అందరూ ఇట్లనే వెళ్తారనమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని పైకి అనేసరికి కాలువ ఓపెన్ అవుతుంది. సో పైన వచ్చేస్తుంది అనమాట. ఇది కిందికి వెళ్తుంది. ऊपर को उठा दो, ऊपर कर लो. సో క్లోజ్ అయిపోయింది. ఇది పిల్ల కాలువ అనమాట. మనకి విలేజ్ లోపలికి వెళ్ళడానికి వాటర్ ఇటు నుంచి అటు. విలేజ్ లోపల ప్రేయర్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మస్జిద్ ఇది కొత్తగా కట్టిన మస్జిద్ చూస్తున్నారు కదా. సో రివర్ కింద ఉందన్నమాట. ఇది రివర్కి అటు సైడ్ ఏమో బట్టలు ఉతుకుతున్నారు రివర్లోనే. పిల్లలు ఆడుకుంటున్నారు, నమాజ్కి వెళ్తున్నారు. సో అక్కడ నమాజ్ చదువుతున్నారు చూడండి. విలేజ్ లోపలికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మట్టి ఇల్లులు ఉన్నాయి కదా. ఈ విలేజ్ చూడండి మొత్తం మౌంటైన్స్ కిందనే ఉన్నది. చాలా 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 బాగుంది. చాలా చాలా బాగుంది. మతలబ్ बहुत अच्छे है. ఓకే చాలా బాగుంది. హఫీజ్ దే విలేజ్. చాలా చాలా బాగుంది హఫీజ్ అన్న విలేజ్. సో ఇటు సైడ్ ఏమో జామాయిల చెట్లు ఉన్నాయి, ఇవి చూడండి. సో అది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న జనాలు ఏం చేస్తారంటే ఈ కొండనే తవ్వేసి ఇట్లాంటి రాళ్ళు తయారు చేసుకుంటారు అనమాట. సో మన ఇళ్ళల్లో ఏమన్నా అవసరం ఉంటుందని చెప్పేసి గోడలు కట్టుకోవడానికి వేరే ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, వేరే బయట కొనుక్కోని అవసరం లేదు. వీళ్ళే అట్లా అక్కడ ఉన్న చూసిరా గోడలు అనేటివి తయారు చేసుకుంటారు. సో నామ్ క్యా హై ఆప్కా? నామ్ సుబాన్ అల్లా. క్యా హై? జవాద్. इकरा. नाम? शेस्ता. अजरा. नाम? बिलाल. आपका नाम क्या है? अनुराग. हाँ? हमजा अली मजारी. छोटा? జైనబ్. ఓకే. ఇక విలేజ్లో ఉన్న పిల్లలు యాక్చువల్గా విలేజ్లో పిల్లల్ని కాకుండా ఎవరిని వీడియో తీయడానికి పర్మిషన్ ఉండదన్నమాట, అంత స్ట్రిక్ట్. సో ఇది పాకిస్తాన్ బార్డర్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ విలేజ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఆజా 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 ఆజా. హలో హలో లైక్ హలో. సలాం అలైకుం. सलाम अलैकुम. सलाम अलैकुम. सलाम अलैकुम. सलाम. సో గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి. బాయ్. టేక్ కేర్. బాయ్ 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 బాయ్.